వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా జనవరి 6, 7, 8, 2022కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే గణపతి ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 4 క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో లాస్ట్ టైం మనకి పంచాయతీ సెక్రటరీలో తూర్పుగోదావరి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి చింతపల్లి వెంకటరమణ తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 3 ఫస్ట్ ర్యాంక్ సాధించడాన్ని గమనించాలి. సో అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు 12 బుక్స్ మెటీరియల్ అనేది సిద్ధంగా ఉంది, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4. అందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్ర, ఏపీ హిస్టరీ, స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా మెటీరియల్ అనేది రూపొందించబడడం జరిగింది. సో ఇలాంటివి మనకి టోటల్ 12 బుక్స్ అనేవి మెటీరియల్ లభిస్తుంది. సో దీంతో పాటు మనకి విజయ దీపికలు, ఇలాంటి విజయ దీపికలు అనేవి మీకు 14 విజయ దీపికలు అనేవి మొత్తం 1000 క్వశ్చన్స్తో కూడినటువంటి 14 విజయ దీపికలు అనేవి మరి ఏ ఇతర ప్రాంతంలోనూ మరి ఏ ఇతర ప్రదేశంలోనూ కూడా లభించినటువంటి 14 విజయ దీపికలు కూడా విద్యార్థులకు అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ఎవరికైనా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి మీ యొక్క సెట్ని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కమింగ్ టు ఫస్ట్ వన్, ప్రపంచ యుద్ధ అనాథుల దినోత్సవం. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ అని పిలుస్తాం. ప్రపంచ యుద్ధ అనాథుల దినోత్సవం జనవరి 6వ తారీఖున జరుపుకుంటాం. ముఖ్యంగా యుద్ధంలో మరణించినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు అనాథులుగా మారడం మనకి తెలిసిందే. అటువంటి యుద్ధ అనాథుల దినోత్సవం అనేది జనవరి 6వ తారీఖున జరుపుకుంటాం. భూపేంద్ర యాదవ్ కమిటీ, ఈ భూపేంద్ర యాదవ్ కమిటీ అనేది ఇటీవలే పార్లమెంటు ఈ సరోగసీ బిల్లుని ఆమోదించటం, అద్దె గర్భానికి సంబంధించి ఈ బిల్లును ఆమోదించటం తెలిసిందే. ఈయన యొక్క సూచనలు, ఈ కమిటీ యొక్క సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కావున ఇక్కడ భూపేంద్ర యాదవ్ కమిటీ అనేది సరోగసీ నియంత్రణ పునరుత్పత్తి సహాయక సాంకేతిక బిల్లుకి సంబంధించింది. ఈ బిల్లు ఇటీవల కాలంలోనే ఆమోదం పొందటాన్ని గమనించాలి. భూపేంద్ర యాదవ్ కమిటీ అనేసరికి సరోగసీ లేకపోతే అద్దె గర్భానికి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం అనేది రాజస్థాన్లో సంభవించడాన్ని గమనించాలి. ఇక్కడ ఒమిక్రాన్ అనేది ఒక గ్రీక్ ఆల్ఫాబెట్ లెటర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే తొలి ఒమిక్రాన్ కేసు అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు అనేది బయలుపడడం జరిగింది. కానీ తొలి ఒమిక్రాన్ మరణం అనేది రాజస్థాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మానవేంద్ర సింగ్ కమిటీ, ఈ మానవేంద్ర సింగ్ కమిటీ ఇటీవల ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చింది. కేవలం పర్యావరణ పరమైనటువంటి అంశాల కారణంగానే మనకి ఈ బిపిన్ రావత్ సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని పిలుస్తాం, మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈయన మరణించడం జరిగింది. మనకి తెలిసిందే బిపిన్ రావత్. బిపిన్ రావత్ మరణానికి సంబంధించి మానవేంద్ర సింగ్ కమిటీని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అణు ఇంధన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సారథిగా తొలి మహిళ బావర్న్ స్మిత్. ఈ అమెరికాకు చెందినటువంటి ఈ బావర్న్ స్మిత్ ప్రపంచం అంతా కూడా చుట్టి రావడం జరిగింది ఈ అణు ఇంధన నౌక ద్వారా. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బావర్న్ స్మిత్. అంతర్జాతీయ తెలుగు సంబరాలు. అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిన్నే మనకి పెద్ద అమీరంలో జరగడం జరిగింది, పశ్చిమ గోదావరి జిల్లా. దీనికి ముఖ్య అతిథిగా మనకి మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరవటాన్ని గమనించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ మరియు సంస్కృత అకాడమీ చైర్పర్సన్గా లక్ష్మీ పార్వతి వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి తెలుగు భాషా దినోత్సవం అనేది ఆగస్ట్ 29వ తారీఖున జరుపుకుంటాం. అతిపెద్ద ద్రవిడ భాష తెలుగు. అదేవిధంగా భారతదేశంలో మనకి హిందీ, అదేవిధంగా ఇంగ్లీష్, బెంగాలీ, నెక్స్ట్ మరాఠీ, తర్వాత తెలుగు అనేది 5వ స్థానంలో ఉంది. దేశంలో ఎక్కువగా మాట్లాడే భాషగా 5వ స్థానంలో తెలుగు ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స.
దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నది వినుకొండ వల్లభాచార్యుడు. దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది శ్రీకృష్ణదేవరాయలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే తొలి తెలుగు పదం అనేది నాగబుగా గుర్తుపెట్టుకోవచ్చు, నాగబు. సో అదేవిధంగా మనకి తొలి తెలుగు శాసనం అనేది కలమెళ్ళ శాసనంగా గుర్తుపెట్టుకోవచ్చు, కలమెళ్ళ శాసనం. దీన్ని వేయించింది ధనుంజయుడుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, కలమెళ్ళ శాసనం. సో అదేవిధంగా మనకి తొలి తెలుగు పత్రిక అనేది సత్యదూతగా గుర్తుపెట్టుకోవచ్చు, బళ్ళారి నుంచి వెలువడ్డాన్ని గమనించాలి. సో అదేవిధంగా మనకి 6 క్లాసికల్ లాంగ్వేజెస్లో తెలుగు అనేది ఒక క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 6 ముఖ్యమైనటువంటి క్లాసికల్ లాంగ్వేజ్లో తెలుగు కూడా ఒక క్లాసికల్ లాంగ్వేజ్ మనకి తెలిసింది. ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ కూడా తెలుగుని అధికార భాషగా ప్రకటించడం కూడా మనకి తెలిసిందే. ఈబీసీ నేస్తం జనవరి 10 నంద్యాలలో ప్రారంభించాలి. అయితే మళ్ళీ ఈ కార్యక్రమం అనేది రెండోసారి వాయిదా పడ్డాన్ని కూడా గమనించాలి. ఈబీసీ అనేసరికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పిలుస్తాం. ముఖ్యంగా ఈ పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉజాలా పథకం, ఈ ఉజాలా పథకం అనేది 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2015 జనవరి 5వ తారీఖున ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం గమనించాలి. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఉజాలా? ఉజాలా మీన్స్ ఉన్నత జ్యోతి బై ఎఫర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అని పిలుస్తాం. వెన్ ఇట్ కమ్స్ టు ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్ అని పిలుస్తాం. ఇటువంటి ఎల్ఈడి బల్బుల యొక్క పంపిణీ, వాటి యొక్క సెల్లింగ్ ఇటీవల కాలంలో భారతదేశము చేపట్టడం జరిగింది. ఈ పథకానికి 7 సంవత్సరాలు పూర్తి అవడాన్ని గమనించాలి. అయితే ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్లో ముఖ్యంగా ఉపయోగించే మూలకం అనేది గ్యాలియంగా గుర్తుపెట్టుకోవచ్చు, గ్యాలియం. ఈ గ్యాలియంని మనం సమ్మర్ లిక్విడ్, వేసవి ద్రవము అని పిలుస్తాం. అయితే ఫాదర్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్గా పిలువబడే వ్యక్తి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుతా ఉన్నాను. ఎల్ఈడి బల్బుని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఐఎస్ఏలో 102వ దేశంగా యాంటిగ్వా బర్బుడా 102వ దేశం. ఐఎస్ఏ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని పిలుస్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది గురుగ్రామ్, హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. యాక్చువల్లీ మొదట దీన్ని పారిస్లో ఏర్పాటు చేయడానికి గమనించాలి. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో మనకి కాషాయ విప్లవం, సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం కాషాయ విప్లవం అని పిలుస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో మనకి భవిష్యత్తు ఇంధనంగా హైడ్రోజన్ అనేది ఉపయోగపడుతుంది. సూర్యునిలో కేంద్రక సంలీనం కారణంగా మనకి ఆ సూర్యశక్తి వెలువడడం కూడా మనకి తెలిసిందే. హైడ్రోజన్, దీన్ని ఫ్యూచర్ ఫ్యూయల్ అని కూడా పిలుస్తాం. 2022 తొలి గిన్నిస్ రికార్డ్ సాధించిన భారతీయ న్యూమరాలజిస్ట్ జేసీ చౌదరిగా గుర్తుపెట్టుకోవచ్చు, తొలి న్యూమరాలజిస్ట్. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఈ గిన్నిస్ అవార్డు అనేది దక్కించుకున్నటువంటి వ్యక్తి జేసీ చౌదరి. హీ ఈజ్ అన్ ఇండియన్ న్యూమరాలజిస్ట్. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాండ్ అంబాసిడర్ షఫాలి వర్మ, హర్యానా. నిజంగా చెప్పాలంటే 15 సంవత్సరాలకే T20 ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టినటువంటి చిచ్చర పిడుగు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో వరుసగా 3 సిక్స్లు బాదినటువంటి చిచ్చర పిడుగు షఫాలి వర్మ బిలాంగ్స్ టు హర్యానా. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ముఖ్యంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వడోదర, గుజరాత్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలోనే మనకి విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్, ఈ 2 బ్యాంకులు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఈజ్ SBI, సెకండ్ వన్ ఈజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ థర్డ్ వన్ ఈజ్ బాబ్, బ్యాంక్ ఆఫ్ బరోడా. మమత బియాండ్ 2021 బుక్ ఆథర్డ్ బై జయంత ఘోషల్, విచ్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై అరణవ సిన్హా. అయితే ఇక్కడ మనకి గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముఖ్యంగా మనకి ఈ చేతన్ భగత్ రాసినటువంటి గ్రంథాలు కానీ, శశి తరూర్ రాసినటువంటి గ్రంథాలు కానీ, అదేవిధంగా అరుంధతి రాయ్, సల్మాన్ రష్డీ, సుధానారాయణమూర్తి, ఇలాంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు, అలాగే రాజకీయ నాయకుల మీద వచ్చినటువంటి గ్రంథాలు కూడా మనకి ఇంపార్టెంట్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీప్ ధంకర్ మనకి తెలిసిందే.
గాంధీస్ అసాసిన్, ద మేకింగ్ ఆఫ్ నాథురామ్ గాడ్సే అండ్ హిస్ ఐడియా ఆఫ్ ఇండియా, బుక్ ఆథర్డ్ బై ధీరేంద్ర ఝా. సో గాంధీ పుట్టినటువంటి నేలలోని గాడ్సే కూడా పుట్టాడు. ఇటు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సమాజంలో. సో తుపాకీ గుండ్లకి బలైపోయాడు మహాత్మా గాంధీ. సో ఈయన 1869 సంవత్సరంలో గాంధీజీ జన్మించడం మనకు తెలిసిందే, అక్టోబర్ 2వ తారీఖున. అదేవిధంగా సో 1948 సో జనవరి 30వ తారీఖున ఈయన మరణించడం కూడా మనకి తెలిసిందే. నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 మనకు తెలిసిందే. అయితే 2022 యొక్క థీమ్ని ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించడాన్ని గమనించాలి. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్, దిస్ ఇస్ ది theme of 2022 National Science Day, which was observed on February 28 because of Raman effect, which was discovered on February 28 by C.V. Raman. అత్యధిక ODF గ్రామాల గల రాష్ట్రం. సో నిజంగా గ్రేటే. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. సో ఇటీవల కాలంలో తెలంగాణ అనేది అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది వెన్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. సో రకరకాలైనటువంటి ఈవెన్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సంస్థ కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా హైదరాబాద్కి రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ హైదరాబాద్లో ఇటీవల కాలంలో మనకి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే రామప్ప దేవాలయానికి యునెస్కో హెరిటేజ్ గుర్తింపు లభించడం కావచ్చు. సో అదేవిధంగా ఫస్ట్ బయోడైవర్సిటీ లేక్ అమీన్పూర్ లేక్, అది కూడా సో మనకి తెలంగాణ కావచ్చు, తెలంగాణ. అదేవిధంగా విత్తన భాండాగారంగా పిలువబడే రాష్ట్రం తెలంగాణ. సో తెలంగాణకు సంబంధించినంత వరకు గవర్నర్ మనకు తెలిసిన తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తూ ఉన్నారు. గొర్రెల సంఖ్యలో కూడా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. పసుపు ఉత్పత్తిలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది. ఎనీహౌ హ్యాట్స్ ఆఫ్ టు కేటీఆర్, నాట్ కేసీఆర్. సో అయితే ఇక్కడ మనకి తొలి ODF రాష్ట్రం మనకి తెలిసిందే సిక్కిం. తొలి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రం ఏదని అడిగితే సిక్కిం అని పిలుస్తాం. ఫస్ట్ ODF స్టేట్ ఇన్ ఇండియా. మోరోవర్ ఫస్ట్ 100% ఆర్గానిక్ స్టేట్ ఈజ్ ఆల్సో సిక్కింగా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ 100% ఆర్గానిక్ స్టేట్ కూడా మనకి సిక్కిం అవుతుంది. CSCP chairman Vijay Pal Sharma. So what is the abbreviation of CSCP? Commission for Agricultural Costs and Prices అని పిలుస్తాం. దీనికి చైర్మన్గా విజయ్ పాల్ శర్మ సో పదవిని పొడిగించడాన్ని గమనించాలి. గంజాం డిక్లేర్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఒడిశాస్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్. గంజాం అనేది ఒడిశాలో ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నవీన్ పట్నాయక్. మనకి దేశవ్యాప్తంగా కరోనా గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఒడిశా రాష్ట్రంలో ఎవ్వరు మనకి ఫస్ట్ వేవ్లో కానీ, సెకండ్ వేవ్లో కానీ, థర్డ్ వేవ్లో కానీ ఎప్పుడూ కరోనా గురించి మనం ఒడిశా రాష్ట్రంలో ఎప్పుడూ మనం కని విని ఎరగం. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా ప్రపంచానికి తెలియదు. సో నీట్గా నిదానంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దేశంలోని నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరంటే నవీన్ పట్నాయక్. ఒడిశా యొక్క గవర్నర్ గణేషి లాల్. అయితే ఇక్కడ మనకి ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ఒడిశా రాష్ట్రంలో గంజాం జిల్లా, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గంజాం జిల్లా, కానీ ఇక్కడ గంజాం జిల్లా అనేది ఒడిశా ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. బాల్య వివాహాలు అనేవి ఇక్కడ జరగవు. ఏమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఈ వివాహ వయసు అనేది మనకి మహిళల యొక్క వివాహ వయసు అనేది 21 సంవత్సరాలు చేయడానికి కూడా మనం గమనించాలి. సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ. ఎస్, ఇటీవల కాలంలో మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మనకి తెలిసిందే. సో కాన్వాయ్ని ఆపి ఆటోమేటిక్గా ఆయన విమానాశ్రయానికి వెళ్తుంటే కాన్వాయ్ని ఆపి మధ్యలో సో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితి పంజాబ్ రాష్ట్రంలో ఆ రైతుల కారణంగా కలిగింది. ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రైతులను చాలా ఇబ్బంది పెట్టడం కూడా మనం చూసాం. ఈ నూతన సాగు చట్టాలను కూడా వెనక్కి ఉపసంహరణ తీసుకున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ రైతు నాయకుడైనటువంటి రాకేష్ టికాయత్ ఎంతో ఓర్పుతో సహనంతో ఉద్యమాన్ని ముందుకి నడిపి సక్సెస్ అవడం కూడా మనకి తెలిసిందే. ఏమైనప్పటికీ ఇక్కడ సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ ఈ పంజాబ్లో
ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించినంత వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా నెలకొన్నాయి, ఆయన మీద హత్యాయత్నం కూడా జరగబోయిందని నరేంద్ర మోడీ పేర్కొన్న క్రమంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి గమనించాలి సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ. అయితే ఈ కమిటీ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో రోజుకి 1.9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కమిటీకి. సో ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. చిలీ దేశ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్. సో నిజంగానే ఒక విద్యార్థి నాయకుడు, ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడు ఈ గ్యాబ్రియల్ బోరిక్ చిలీ దేశ అధ్యక్షుడిగా ఎన్నికవడాన్ని గమనించాలి. చిలీ అనేది సో ప్రపంచంలోని పొడవైనటువంటి దేశము. చిలీ రాజధాని శాంటియాగో. చిలీలో ముఖ్యంగా అటకామా ఎడారి ఉంది. ఈ అటకామా ఎడారిలో మనకి నైట్రేట్స్ అధికంగా లభిస్తాయి. అందువల్ల చూడండి, చిలీ సాల్ట్ పీటర్, బెంగాల్ సాల్ట్ పీటర్, నార్వీజియన్ సాల్ట్ పీటర్, ఈ మూడింటి యొక్క కెమికల్ ఫార్ములాస్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకటి బెంగాల్ సాల్ట్ పీటర్ లేదా ఇండియన్ సాల్ట్ పీటర్ అంటాం, రెండోది చిలీ సాల్ట్ పీటర్, మూడు నార్వీజియన్ సాల్ట్ పీటర్. ఈ మూడింటి యొక్క పీటర్స్ యొక్క కెమికల్ ఫార్ములాస్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. P5 దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. సో పి యొక్క అబ్రివేషన్ ఏంటని అడిగితే పర్మనెంట్ మెంబర్స్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో మనకి పర్మనెంట్ శాశ్వత దేశాలు ఉన్నాయి. 5 దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. వీటిని బిగ్ 5 దేశాలని పిలుస్తాం, P5 దేశాలని పిలుస్తాం. పర్మనెంట్ మెంబర్స్ ఇన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో ఈ అణ్వాయుధాలపై సో ఈ 5 దేశాలు కూడా తీర్మానం చేయడానికి కూడా గమనించాలి. భారత్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యాజ్ ఆఫ్ నౌ అయితే. సో మొదటిది అమెరికా, 2 చైనా, 3 జపాన్, 4 జర్మనీ, 5 బ్రిటన్. అయితే 2030 నాటికి జపాన్ని దాటి సో భారత్ మూడో స్థానంలోకి రావడానికి కూడా ఆస్కారం ఉందని ఇటీవల కాలంలో మనకి పేపర్ న్యూస్ చెబుతా ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇటీవల కాలంలో అత్యంత సంపన్న దేశంగా అవతరించింది చైనాగా గుర్తుపెట్టుకోవచ్చు. 150 కోట్లు దాటిన కరోనా వ్యాక్సిన్ల పంపిణీ. సో జనవరి 7 శుక్రవారం 2022 నాటికి దేశవ్యాప్తంగా 150 కోట్ల కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జరిగింది. ఇదొక రికార్డుగా మనం భావించవచ్చు. భారతదేశ తొలి ఓపెన్ రాక్ మ్యూజియం అనేది హైదరాబాద్లో ఇటీవల కాలంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇనాగ్రేట్ చేయడానికి గమనించాలి. ముఖ్యంగా ఈ ఎన్జిఆర్ఏ స్థలంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. ఈ స్థలంలో ఈ ఓపెన్ రాక్ మ్యూజియంని ప్రారంభించారు. అయితే భారతదేశంలో చాలా రకాలైనటువంటి మ్యూజియంస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మ్యూజియంస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి రెయిన్ మ్యూజియం, వర్ష మ్యూజియం. ఇది చిరపుంజి, దీన్నే మనం సోహరా అని పిలుస్తాం. మేఘాలయలో ఉంది, ముఖ్యంగా కాశీకొండల్లో ఉంది. చిరపుంజి లేకపోతే సోహరా అంటాం. ఈ ల్యాండ్ ఆఫ్ ఆరెంజెస్గా పిలువబడేది చిరపుంజి లేకపోతే సోహరా. మాసిన్రామ్ తర్వాత ఎక్కువ వర్షపాతం ఇక్కడ సంభవిస్తుంది. సో సెకండ్ వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా చిరపుంజి, ఆల్సో కాల్డ్ యాజ్ సోహరా అని పిలుస్తాం. ఇక్కడ రెయిన్ మ్యూజియం. అలాగే రైల్వే మ్యూజియం అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది. రైల్వే యూనివర్సిటీ అయితే మనకి వడోదరగా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే బరోడా. లూసూంగ్ పండుగ, దీన్ని సిక్కింలో జరుపుకుంటారు. నిన్న మీకు చెప్పాను లోసార్ పండుగ. ఈ లోసార్ పండుగ సిక్కింలో జరుపుతారు, అదేవిధంగా లడఖ్లో కూడా జరుపుతారు. సిక్కింలో ముఖ్యంగా మనకి భూటియా, బైచింగ్ భూటియా ఉన్నాడు కదా, హమ్రో సిక్కిం అనే పార్టీని స్థాపించాడు. ఆ బైచింగ్ భూటియా అనేది ఇక్కడ ఒక గిరిజన తెగ. అదేవిధంగా లెప్చా. ఇద్దరు కూడా జరుపుకునే పండుగ లూసూంగ్ పండుగ. సిక్కిం యొక్క గవర్నర్ గంగా ప్రసాద్, సిక్కిం యొక్క ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. యాంటీ సబ్మెరైన్ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2022. దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాలు ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, కెనడా, సౌత్ కొరియా. ఇది అమెరికాలో ఈ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలని మనం క్వాడ్ దేశాలు అంటారు. క్వాడ్. షాంఘై కోఆపరేషన్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్గా జాంగ్ మింగ్ ఎన్నిక అవడాన్ని గమనించాలి. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ జాంగ్ మింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఎస్సీఓలో సభ్యదేశాల సంఖ్య 8. అయితే 2023లో ఈ ఎస్సీఓకు ఆతిథ్యం ఇచ్చే దేశము ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. కృత్రిమ సూర్యుని నిర్మించినటువంటి దేశము చైనా. సో దీనికి పెట్టినటువంటి పేరే ఈస్ట్ అంటే ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ అని పిలుస్తాం. సో ఇది కృత్రిమ సూర్యుడికి సంబంధించినటువంటి పదం, ఈస్ట్ అని పిలుస్తాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు చైనా అని చెప్పొచ్చు, సో హ్యాట్స్ ఆఫ్ టు జపాన్ అని చెప్పొచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియా అని కూడా చెప్పొచ్చు. ఇండియా అంతరిక్ష రంగంలో దూసుకుపోతూ ఉంది. అలాగే చైనా అంతకు మించి ఒక సూర్యుడు లాంటి ఒక కృత్రిమ సూర్యుని ఏర్పరచడం అంటే దాని నుంచి ఎంత ఉష్ణోగ్రత, మామూలు సూర్యుడి కంటే కూడా 4 రెట్ల అధికమైనటువంటి ఉష్ణోగ్రతను సృష్టించినటువంటి దేశము చైనా. సూర్యుని కనుక మనం గమనించినప్పుడు ఇందులో మనకి ఫోటోస్పియర్ అని, నెక్స్ట్ క్రోమోస్పియర్ అని, అదేవిధంగా కరోనా. సో మనకి కరోనా అనేది సూర్యగ్రహణ సమయంలో ఈ కరోనా అనేది కనిపిస్తుంది. క్రోమోస్పియర్ బాగా చూడండి, సాయంత్రం సమయంలో గట్ట మన సూర్యుడు బాగా ఎర్రగా కనిపిస్తాడు, దానికి కారణము క్రోమోస్పియర్. మనకు కనిపించేది ఫోటోస్పియర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత అనేది 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. అలాగే క్రయోమీటర్, థర్మామీటర్, పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్, పెరహీలియోమీటర్, వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, క్రయోమీటర్, థర్మామీటర్, పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్, పెరహీలియోమీటర్, ఈ 5 మీటర్స్ యొక్క ఉపయోగాలు ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతా ఉన్నాను. మీకోసం నేను చాలా సమాచారం అంతా సేకరించి ఉచితంగానే మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి మీరు అన్నిదా భావించొద్దు. సో నేను ఎంత కష్టపడుతున్నానో ఈ వయసులో నాకన్నా ఎక్కువగా కష్టపడే శక్తి మీలో ఉంది. సో పులొచ్చింది, ఇప్పుడు దాకా అలసిపోయి ఒక అడుగు కూడా వేయలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారు. అదే సమయంలో పులొస్తే మీరు ఎంత నీరసించిపోయినా సరే ప్రాణాలు కాపాడుకోవడం కోసం మీరు పరిగెడతారా లేదా ఒకసారి ఆలోచించండి. దయచేసి నెవర్ గివ్ అప్. సో ఒక మామిడి చెట్టుకి పిందులు ఉంటాయి, ఆ పిందులు రాలిపోయి అనుకోండి, మధ్యలోనే రాలిపోతూ ఉంటాయి చాలా పిందులు. అలాగే గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో చాలా పిందులు ఉంటాయి, మధ్యలోనే రాలిపోతూ ఉంటాయి. మార్కెట్లో కనిపించి ఏదో ఒక మార్కెట్ బుక్ తీసుకుని చదివేసుకుని ఉద్యోగం కొడదామంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అస్సలు కాదు. కోచింగ్ లేకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగం కొట్టాడంటే నిజంగా వాడు దేవుడిగా నేనైతే భావిస్తాను. దీనిలో ఎటువంటి సందేహం లేదు. కోచింగ్ లేకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగం కొట్టినట్లయితే వాడికి నిజంగా నేను పాలాభిషేకం చేసి అవసరమైతే సాల్వ కప్పి వాడి కాళ్ళ యొక్క దండం కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంత వ్యాస్ట్ సిలబస్ని, సివిల్ సర్వీసెస్ని మించిపోయినటువంటి సిలబస్ని ఏపీపీఎస్సీ ఇవ్వడం అనేది జరిగింది. తెలుగు సిలబస్ ఇటు 75 మెయిన్స్, స్క్రీనింగ్ టెస్ట్ 25. ఇంగ్లీష్ అటు 75 మెయిన్స్, స్క్రీనింగ్ టెస్ట్ 25. దీంతోనే సరిపోతుంది. ఇక జనరల్ స్టడీస్ 100 మార్కులకు పెట్టి దీనిలో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, మెంటల్ ఎబిలిటీ, ఇది కాకుండా పర్యావరణము, సుస్థిరాభివృద్ధి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ విభజనాంశాలు. ఏంది సిలబస్ చదవడానికి దాదాపుగా 2 సంవత్సరాల సమయం పడుతుంది. సో ఆషామాషి కాదు, కోచింగ్ తీసుకోవాలి తప్పనిసరిగా. అందులోనూ కూడా కోచింగ్ తీసుకుంటే గణపతి ఇన్స్టిట్యూట్లోనే తీసుకోవాలని నేనైతే ఘంటాపరంగా చెప్తా. మీ సమయం కోల్పోకూడదు, డబ్బుల్ని కోల్పోకూడదు. డబ్బులు ఎవరికి ఊరికే రావని గుండుగాడు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది కదా. సో ఎందుకు వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ వై యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ? సో నేనైతే అదే ప్రశ్న వేస్తాను. నా ఇన్స్టిట్యూట్లోనే ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఎగ్జామినేషన్ బాగా రాయగలుగుతారు, చాలా తక్కువ సమయంలో బాగా రాయగలుగుతారు. దానికి నిదర్శనమే నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా మీ క్లాస్ రూమ్లో ఇంకా చాలా అద్భుతంగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో కృత్రిమ సూర్యుని నిర్మించినటువంటి దేశము చైనాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 70th బిస్ ఫౌండేషన్ డే జనవరి 6, 2022. బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని పిలుస్తాం. ఈ బిస్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి బంగారం మార్కులు కానీ లేకపోతే రకరకాల మార్క్స్ అనేవి బిస్కి సంబంధించి ఉంటాయి. సో ఈ విషయాన్ని గమనించండి.
ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే. సో జనవరి 8వ తారీఖున ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడానికి గమనించాలి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏ తేదీన ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, దానికి తొలి అధ్యక్షుడు ఎవరు, తొలి యూరోపియన్ అధ్యక్షుడు ఎవరు, తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు, తొలి పార్సీ అధ్యక్షుడు ఎవరు, సో తొలి ఆంధ్రుడు ఎవరు, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మనకి ఐఎన్సీ సమావేశాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో తదుపరి వీడియోలో మనం ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారంతో మీ ముందుకి రావడం జరుగుతుంది. సో గణపతి ఇన్స్టిట్యూట్లో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. చివరిసారిగా ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, దయచేసి చదివితే గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవండి, తీసుకుంటే కోచింగ్ గణపతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోండి. గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క 12 బుక్స్ మెటీరియల్ చదవండి. 14 విజయ దీపికలు అంటే 14x1000 14,000 బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్లస్ 100 మోడల్ ఎగ్జామ్స్ని మీరు స్క్రీనింగ్ టెస్ట్కి రాయండి. 50 మోడల్ ఎగ్జామ్స్ మెయిన్స్ సంబంధించి రాయండి. ఇంతకు మించి ప్రాక్టీస్ ఇంకెక్కడైనా లభిస్తుందంటే శతకోటి నమస్కారాలు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్, భానుగుడి సెంటర్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్ ద బెస్ట్.